బైబిల్లో భక్తులు లేరట. బైబిల్లో భక్తుడనేవాడు ఎవడో లేడు. బైబిల్లో ఎవడున్నాడంటే దేవుని కృపచేత బతికిన భక్తులే ఉన్నారు మామ కానీ నా కళ్ళ నీళ్ళు వచ్చినాయి. నిజంగా ఎవడో భక్తులు లేడంటే ఎవడో లేడు. యెషయా గొప్పతనం ఉందా? అబ్రహాము తండ్రికి గొప్పతనం ఉందా? అబ్రహాముకి గొప్పతనం ఉందా? ఎవరి గొప్పతనం ఉంది చెప్పు? దేవుడు ఎవరిని ఎంపిక చేశాడు చెప్పు? కృపచేత రక్షించుకున్న భక్తులు ఉన్నారు తప్ప రాజకార్యాలు, వీరోచితమైన కార్యాలు, నీతి కార్యాలు చేసి మేము మంచోళం ప్రభు అందుకే మమ్మల్ని ఎంపిక చేసుకున్నామని చెప్పుకోవడానికి ఎవరన్నా ఉన్నారు చెప్పండి? మనం మంచోళ్ళని దేవుడు ఎప్పుడు ఎంపిక చేసుకోలేదు. మనం అందరం చెప్పండి. తృణీకరింపబడిన వారు, రోమపత్రికలు అంటాడు, పనికి మాలిన వారు, ఎన్నిక లేని వారు, సాక్ష్యం లేని వారు, ఇలాంటి వారి స్టోరీని దేవుడు మారుస్తారంటే ఆయన కృపచేత, ఆయన గ్రేస్ ఇచ్చి మనుషుల స్టోరీ మార్చేశాడు. దావీదు తండ్రి స్టోరీ మార్చేశాడు, వాళ్ళ సౌండ్స్ మార్చేశాడు, దావీదుని మార్చేశాడు. పౌలు వాచ్యర్ గారు మంచి బైబిల్లో భక్తులు లేరు. బైబిల్లో భక్తుడు ఎవడో లేడు. బైబిల్ ఎవడో తెలుసు? దేవుని కృప చేత బతికిన భక్తుడు. ఆయన కృప లేకపోతే ఎవడ మంచాడు కదంటే చెప్పండి, ఎవడో మంచిగా, నువ్వు మంచిడు కదా, నేను మంచిగా, ఎవరిని మంచిగా. ఒక మాట చెప్పాలంటే మనకేమీ తెలియదు, మాట్లాడడం తెలియదు, ప్రేమించడం తెలియదు, ఉండడం తెలియదు, మనతో మనకే సఖ్యత తెలియదు, మనకేమీ తెలియదు. అందుకే పిలుచుకున్నాడు, నిలబెట్టుకున్నాడు. నాకు పాట ఏంటి కావాలని పేరు పెట్టి పిలుచుకున్నాడు, నిలబెట్టుకున్నాడు. ఆయనే మన స్టోరీ చెప్పండి.